హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచి వర్తమానం విన్నాము, చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. మరి నాకు ఒక తలంపు వచ్చింది, ఆ తలంపు మీతో పంచుకుంటాను. ఎలిజబెత్ మరియలు ఇద్దరు కూడా చక్కగా కలుసుకొని మాట్లాడుతున్నారు. మరి వారి సంభాషణ ఎంత అద్భుతంగా ఉందో మీరు లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఎలిజబెత్ వృద్ధురాలు గర్భవతి కావడం అది ప్రజలందరికీ గమ్మత్తుగానే అనిపిస్తుంది. మరి ఆమెకు అంత శక్తి కూడా కావాలి కదా, వృద్ధులకు నడవడానికే సరిగా శక్తి ఉండదు. ఈమె గర్భం మొయ్యాలి 9 నెలలు అంటే అది ఎంత పెద్ద పని. అయినా ఆమె ప్రభువునందు ఆనందిస్తుంది. ఆమె పరిశుద్ధాత్మ పూర్ణురాలని మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే మరియ వందన వచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసి, అంటే షీఈ్ స్పిరిట్ ఫిల్డ్ ఉమెన్, ఆత్మపూర్ణురాలైన స్త్రీ. అందుకే దేవుడు ఆమె ఎన్ని సంవత్సరాలు మరి గర్భఫలం కొరకు ప్రార్థించిందో, దేవుడు ఆమె మనవి విని వృద్ధాప్యంలో జకర్యా మరి ఎలిజబెత్ వృద్ధులు, కానీ యాజక ధర్మం వారు క్రమంగా పాటించినారని దేవుడు వారికి ఇచ్చిన పనిని సక్రమంగా చేసినారు. నాకు గర్భఫలం లేని వారితో ఒక మాట చెప్పాలి. మీరు 2 అద్భుతాలు చూస్తారు కదా ఈ క్రిస్మస్ సమయం. ఈమె వృద్ధురాలు, దేవుడు ఆమె గర్భఫలం ఇచ్చినాడు. ఒక ఆమె పురుషుని ఎరగని స్త్రీ, పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొని ఆమె కూడా గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం. అంటే పిల్లలు లేని వారు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ మొర విని మీకు సంతానం తప్పకుండా ఇస్తాడు. కానీ ఈ ఇద్దరు స్త్రీల మాటలు, ముచ్చట్లు చూడండి. ఒక స్త్రీ మరొక స్త్రీని కలుసుకున్నప్పుడు ఎన్ని ఉంటాయి కదా మాట్లాడుకోవడానికి. మరి మాట్లాడుతూనే ఉంటారు ఈ పండుగ సమయం. నేను ఈ చిన్న వర్తమానానికి ఒక పేరు పెట్టినాను, క్రిస్మస్ సంభాషణ. అంటే క్రిస్మస్ సమయంలో మీ బంధువులు ఇంటికి వస్తారు, మిత్రులు వస్తారు, సొంత వారు వస్తారు. మరి నువ్వు ఏ విధంగా మాట్లాడాలి? హౌ షుడ్ యువర్ కాన్వర్జేషన్ బి? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఉంది, మీ సంభాషణ సారవంతంగా ఉండాలి, ఉప్పు వేసినట్లు ఉండాలి, వినడానికి సొంపుగా ఉండాలి, ఇతరులకు మేలు కలిగినట్టుగా ఉండాలట. అయితే ఎలిజబెత్ మాటలు, వృద్ధురాలు, మరి ఆమె ఒక చిన్న బిడ్డ 13-14 సంవత్సరాలేనట, ఆమె కూడా గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా. వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడినారు వీళ్ళు అంటే, ఎలిజబెత్ చాలా పరిపక్వమైన మాటలు మాట్లాడేది. చిన్న బిడ్డ మరియా యవనస్తురాలు, టీనేజ్డ్ గర్ల్, ఆమెకి ఇదంతా వింతలా ఉంది. కానీ ఆమె దేవుని యొక్క వాక్కులను తన హృదయంలో భద్రం చేసుకున్న కన్యక. ఆమె మాటలు కూడా చాలా శక్తివంతమైన మాటలు మాట్లాడుతుంది. అందుకే ఈ పండుగ సంబరాల్లో పిచ్చి పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా దేవుని మాటలు పలకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యూ టు స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. వీళ్ళిద్దరూ మరి దేవునికి సంబంధించిన శక్తిగల మాటలే మాట్లాడుతున్నారు. ఎలిజబెత్ అంటుంది 42వ వచనం, స్త్రీలలో నీవు పాజిటివిటీ. ఎంత పాజిటివ్ మాటలు! స్త్రీలోనే నీవు ఆశీర్వదింపబడినావు, నీ గర్భఫలము ఆశీర్వాదం. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చటకు నాకు ఎలాగ ప్రాప్తించు. అండ్ షీఈస్ ట్రస్టింగ్ దట్ మరి మరియ గర్భంలో ఉన్నది లోకరక్షకుడని కూడా నమ్ముతుందా. అందుకే అంటుంది, నా ప్రభువు తల్లి నా యుద్ధకు నువ్వు వచ్చినావు, నాకు ఇది ఎలాగ ప్రాప్తించింది. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. హల్లెలూయా. బోత్ ఆర్ స్పిరిట్ ఫిల్డ్. ఇద్దరు ఆత్మపూర్ణులు కలిస్తే ఎన్ని మ్యాజిక్లు అయిపోతాయి, ఎన్ని వింత కార్యాలు జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే మీరు ఎవరి కంపెనీ లేక ఎవరి సహవాసంలో ఉన్నారో చాలా ప్రాముఖ్యమైంది. లోకరీతిగా ఉన్న ఒక స్త్రీతో నువ్వు కలిస్తే, ఆమె పలానా షాప్లో పట్టు చీరలు దొరుకుతాయి, ఇక్కడ మరి బంగారం దొరుకుతుంది, లేకుంటే ఆ చేపల మార్కెట్లో పెద్ద చేపలు వచ్చినాయి, ఇవన్నీ మాట్లాడుతుంది. కానీ ఒక ఆత్మపూర్ణురాలు, ఆమె నోటి నుండి దేవుని మాటలే వస్తున్నాయి, వెలుగుమయమైన మాటలు. నువ్వు దీవింపబడిన దానివి, నీ గర్భఫలము దీవింపబడింది, నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చటకు నాకు ఎలా ప్రాప్తించాను. ఇదిగో ఈ నీ శుభవచనం వినగానే నా గర్భంలోని శిశువు ఏమైంది, ఆనందంతో గంతులు వేసి. తర్వాత మరియను దీవిస్తుంది. వెలుగుమయమైన మాటలు, స్వచ్ఛమైన మాటలు, దీవెనకరమైన మాటలు ఎలిజబెత్ మాట్లాడుతుంది. 45వ వచనంలో, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక
నమ్మిన ఆమె ధన్యురాలు. ఇంకో పాజిటివ్ స్టేట్మెంట్. దేవుని మాటలన్నీ నమ్మింది చిన్నది కాబట్టి దేవుని మాటల్లో ఏది కూడా నిరర్ధకమో కాదు. దేవుని మాటలు ఎన్నైనానో అవన్నీ కూడా నిశ్చయములై ఉంది. మరి దేవుని మాట చొప్పున ఆమె విధేయురాలైంది. నమ్మింది కాబట్టి ఆమె ఏమవుతుంది? ధన్యురాలు అవుతుంది. ఎలిజబెత్ మాటలు ఇవి. తర్వాత మరియ ఆమె ఒక పాట పాడుతుంది. ఆమె ప్రాణము ప్రభువును ఘనపరుస్తుంది, తన శరీరము దేవునికి అప్పగించుకుంది, ఆత్మ తన రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఇంకోటి మీరు చూసినప్పుడు 49వ వచనంలో సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. అది నాకు చాలా, మనం ప్రార్థన అయినాక మనం ఒకరోజు ఒక 20 సంవత్సరాల క్రితం దేవుడు నాకు బయలుపరిచిన మాట, ఆశీర్వాదము అంతా అయిపోయిన తర్వాత ఈ మాట సంఘం పలకాలి. మరియ మాట్లాడిన మాట, మరియ పలికిన మాట, ఆమె అది విశ్వాసంతో పలుకుతుంది. ఆమె ఇంకా రక్షకుని తల్లి కాలేదు, గర్భం మాత్రమే ధరించింది. కానీ సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. కొందరిని చూస్తుంటే ఎప్పుడు చీకటి మాటలే మాట్లాడతారు, ఎప్పుడు భయకంపితమైన మాటలు, ఎప్పుడు బాబా మనకు విసుకెత్తిపోతాం, చెప్పిందే చెప్తూ ఉంటారు, ఏడ్చిన ఏడిపే ఏడుస్తూ ఉంటారు. అలా కాదు, నువ్వు విశ్వాసం అయితే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? పలకండి మాట. సర్వశక్తి మంతుడు నాకు ఎలాంటి కార్యాలు చేసినాడు? హల్లెలూయా. అది రాయాలి. నీకు వీలుంటే నీ గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలంటే ఈరోజే రాయి, రోజుకో 10 సార్లు రాయి. మరియ చెప్పిన మాట ఇది. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు. అయితే అంటుంది, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. అది కూడా పాజిటివ్ స్టేట్మెంట్, వెలుగుమయమైన మాట. ఇప్పుడు నేను గర్వం ధరించిన, నేను కన్యకను, ధర్మశాస్త్ర చట్ట ప్రకారం నన్ను రాళ్ళు కొట్టి చంపుతారు, నా భవిష్యత్తు ఏంటో ఏమో, నేను రోడ్డు మీదనే చచ్చిపోతాను, అందరు రాళ్ళు కొట్టి నన్ను చంపేస్తారు, నా భర్త నన్ను విడనాడతాడు, ఇక నా జీవితం ఏంటి, నా గతి ఏంటి అని ఏడవడం లేదా? అన్ని తరముల వారు ఇక మీదట నన్ను ఏమంటారు అని ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే షీ సో పాజిటివ్. ఎంత పాజిటివిటీ చూడండి, ఎంత వెలుగుమయమైన మాట. ఇదిగో ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు. వారు అంటున్నారా లేదా? కొన్ని తెగవారైతే మరియమ్మను పూజ చేస్తారు, దే వర్షిప్. మనం అలా చేయడం లేదు. కానీ స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది, ఆమె గర్భఫలము ఆశీర్వదింపు. తర్వాత ఆమె ఒక పాట పాడుతుంది. అంటే క్రిస్మస్ సంభాషణ అనే చిన్న వర్తమానంలో మీకు తెలియజేయాలి ఏంటంటే, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, మరి మంచి మాటలు, దేవునికి సంబంధించిన మాటలు, వెలుగుమయమైన మాట మాట్లాడాలి. అది దేవుడు వింటాడంట. మలాకి గ్రంథంలో ఈ మాట ఉంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తారు, సంబరాలు కదా, ఈ పండుగ సంబరాలు వస్తూ ఉంటారు, దూరపు చుట్టాలు కాని వారు కూడా పండుగ సమయం వస్తారు, మేము మీకు దూర చుట్టమండి అని వస్తారు కదా. పండుగ సమయంలో దగ్గర వారు, దూరం వారు, అన్ని రకాల మనుషులు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. అయితే అప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి, అది దేవునికి సంబంధించి ఉండాలి, వెలుగుమయమై ఉండాలి, అవి సత్యమై ఉండాలి, అవి ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేసే మాటలుగా ఉండాలి, అది సారవంతంగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి. ఎందుకంటే ఎవరు వింటున్నారు నీ మాటలు? దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టు దేవుడు వింటాడంట. వినటం మాత్రం కాదు, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖం నందు వ్రాయబడెను. ఆయన వింటాడు, ఆయన రాసుకుంటాడు. హీ కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ ఆల్ వాట్ యు ఆర్ స్పీకింగ్. అయితే నేను వాక్యం వింటున్నప్పుడు నాకు చాలా మాటలు గుర్తొచ్చింది. పండుగ సమయంలో సంభాషణ, కొందరు గృహాల్లో అయితే కయ్యాలు, కలహాలు, కొట్టడం, తిట్టడం, ఎత్తేయడం, ఆహారం తీసి పడేయడం. ఎందుకంటే అక్కడి స్త్రీ తెలియలేంది, ఏది లేదో దాని మీదనే కేంద్రీకరిస్తుంది, ఏది ఉన్నదో దాని కొరకు స్తుతించదు. కాబట్టి కట్టుకున్న భర్తను వేధిస్తుంది. మరియను చూసి, ఎలిజబెత్ చూసి చాలా నేర్చుకునేది ఉంది. దేవుని మాటలు పలుకుతున్నారు. దేవుడికి ఎంత ఇచ్చినాడు, ఎలా కాపాడుతున్నాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినాడు, అది తలస్తే చాలు కదా.
కానీ లేని వాటి కొరకు చాలా బాధపడడం, ఇంట్లో వాతావరణాన్ని పాడు చేయడం దేవుని చిత్తమో కాదు. మరి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, జీవమరణములు నీ నాలుక వశంలో. పండుగ సంతోషంగా జరుపుకోండి. 39వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట ఉంది, నా నాలుకకు నేనేం పెట్టుకుంటాను, చిక్కం ఉంచుకుందని అనుకుంటున్నాడంట. ఆ మాట మీకు గుర్తు చేస్తాను. 39:1 వచనం, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నాలుకకు చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. అవును, నాలుక చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఈ పండుగ సమయం సణగొద్దు, గొణగొద్దు, తిట్టిపోయొద్దు, చెడ్డ మాటలు, బూతులు, మరి లేని వాటి కొరకున్న ఏడుపు, ఇవేవి ఉండకూడదు. క్రీస్తు మన కొరకు ఉదయించినాడు, లోకరక్షకుడు. ఈరోజు నేను ఉదయం లేచి దేవుని చాలాసేపు స్తుతించినాను, కన్ను మూసుకొని స్తుతించినాను. ఏంటంటే, దేవా నా కొరకు నువ్వు రక్షకుడు ఇచ్చినావు, నాకు రక్షణ ఇచ్చినావు, గొప్ప వరము నువ్వు నాకు, యు ఆర్ ద స్పెషల్ గిఫ్ట్ ఫర్ మీ. ఇంతకంటే బహుమానం ఏది కావాలి? పౌలు అంటాడు, చెప్పశక్యము గాని గొప్ప వరము నిమిత్తము దేవునికి స్తోత్రం. ఎవరా చెప్పశక్యము గాని వరం? ప్రభువే వరం, దేవునికి స్తోత్రం. ఇక మనకు ఏ బహుమానం దీనికి సమతూలుతుంది? ఏది కాదు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద అన్స్పీకబుల్ గిఫ్ట్ హెవెన్లీ ఫాదర్ హ్యాస్ గ్రాంటెడ్ అస్. నేను స్తుతించినాను చాలాసేపు. అయితే భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీ నోటికి చిక్కం ఉంచుకోవాలి అని అంటున్నాడు కీర్తనకారు. నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకోను. అది లేదు ఇది లేదని ఏడవద్దండి. ఎప్పుడు ఏడ్చేవారు జీవితాంతం ఏడుస్తారు. ఏడవద్దు ఎప్పుడు, దేవుని స్తుతించాలి. గొణగొద్దు ఎప్పుడు, అది లేదు పక్కింట్లో అది ఉంది ఇది లేదు. దరిద్రపు మాటలు మాట్లాడకండి. ఇచ్చిన వాటి కొరకు దేవుని స్తుతించండి. ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? దైవ సన్నిధిని పాడు చేయకండి. ఎక్కడ గొణుగుడు ఉంటుందో దేవుడు ఉండడు అక్కడ. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అందుకే క్రిస్మస్ అనేది స్తుతుల పండుగ. నేను ఒక ప్రసంగం చేసినాను కొన్ని సంవత్సరాల ముందు. క్రిస్మస్ అంటే స్తుతుల పండుగ. అందరూ స్తుతిస్తున్నారు, గొర్రెలు కాపర్లు స్తుతిస్తున్నారు, మరి దూతలు మహాసైన్యంగా నిలబడి స్తుతిస్తున్నారు, మరియ స్తుతిస్తుంది, పాట పాడుతుంది, జకరియా భార్య స్తుతిస్తుంది, సుమయోను స్తుతిస్తున్నాడు, చిన్న బాలుడైన యేసును పసిబిడ్డను ఎత్తుకొని. అన్నా ప్రవక్తి స్తుతిస్తుంది. అన్నా ప్రవక్తి గురించి మీరు చదువుతారు కదా, ఆమె వృద్ధాప్యంలో ఉండి మరి రేయింబగళ్ళు ఉపవాసం ఉంటూ దేవుని సేవిస్తుంది. ఆమె అంటే ప్రతిరోజు దినమంతా కూడా ఆమె చేసే పని ఏంటంటే దేవుని గురించి ఆమె మాట్లాడుతుందంట. లూకా సువార్త 2వ అధ్యాయము 38 చూడండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏ సరుకు ఎక్కడ దొరుకుతుంది దాని గురించి మాట్లాడుతున్నారా? మీకు దేవుడు నోరు ఇచ్చినాడు కదా, ఆ నోరు దేవుని కొరకే వాడాలి. యు హావ్ టు టాక్ అబౌట్ గాడ్. ఎంతమంది రక్షణ లేకున్నారు? ప్రభు గురించి కొన్ని మాటలు మాట్లాడాలి కదా ఈ క్రిస్మస్ శుభవేళ. నాకు ఈరోజు కూడా నేను ఆలోచించినాను, మానవునికి మాత్రమే వాక్శక్తి ఇచ్చినాడు. వేరే సృష్టిలో దేనికి కూడా మాట్లాడే శక్తి లేదు. చిలుక మాట్లాడుతుందంటే 2 మాటలు మాట్లాడుతుంది, అంతేగా నీలాగా నాలాగా మాట్లాడుతా గంటలు గంటలు. ఈ వాక్శక్తి అనేది దేవుడు ఇచ్చినాడు. ఎలాగొస్తుంది సౌండ్, ఎలాగొస్తుంది మాటలు, మరి ఆ స్వరము, స్వరపేటిక, బా ఎంత అద్భుతం ఇది. అందుకే 81వ కీర్తన 10వ వచనంలో ఉంది, దేవుని సన్నిధిలో నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడు. దేవునికి స్తోత్రం. నీ నోరు మరి బంధువుల ముందు ఇంటి వారి యొద్దగా తెరవడం, నువ్వు ప్రార్థనలో నీ నోరు బాగా తెరిస్తే దాన్ని దేవుడు నింపివేస్తాడంట. అంటే ఆశీర్వాదాలు ఆ రోజు అలాగూ నీకు ప్రాప్తిస్తుంది. మరి 145వ కీర్తన ఒకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామ్స్ 141 3-4 చదువుతున్నా. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, పాపం చేయవారితో కూడా
నేను దుర్నీతి కార్యంలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. క్రిస్మస్ సమయంలో అంత రుచిగల పదార్థాలే కదా. బిర్యానీ కానీ రకరకాల రుచిగల వంటలు, బంధువులను పిలుచుకుంటాం, సొంతవాన్ని పిలుచుకుంటాం, చాలా సంతోషించాలనుకుంటాం. కానీ అసలైన సంతోషం అన్నా ప్రవక్తి వల్లే నువ్వు దేవుని గురించి మాట్లాడుతూ ఉండాలి. ఆతిథ్యము ఇవ్వాలి, తప్పులేదు, కానీ నోరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సమస్యలు మరి నోరు అదుపులో లేనందుకే కలుగుతుంది. కుటుంబాల మధ్యలో ఘర్షణలు, మనస్పర్ధనలు, మనసాయసం ఇవన్నీ కలుగుతుంది. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, నా పెదవుల ద్వారమునకు నీవేం చేయి, కాపు పెట్టు. అద్భుతం కదా. ఆ పెదవులు ఇప్పుడు మనం ఈ కాంపౌండ్కు సెక్యూరిటీ అక్కడ గేట్ దగ్గర ఉంటారు కదా, అలాగే అడుగుతున్నాడు, నా పెదవులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా. నాలుకకు నరం లేదు, ఎముక లేదు, అది తిరుగుతూనే ఉంటుంది, వాగుతూనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వదరుబోతుల జోలికి పోకూడదంట, వ్యర్థమైనవి మాట్లాడకూడదంట, వ్యర్థమైనవి అబద్ధములు నాకు దూరంగా ఉంచు. సామెతలు 38లో ఉంది, వ్యర్థమైనవి అబద్ధము నాకు దూరంగా ఉంచు. 19వ కీర్తన 14వ వచనంలో నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. ఇద్దరు స్త్రీలు చాలా గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. వారిద్దరు కలుసుకున్నారు. వారి వయసులో ఎంత తారతమ్యం ఉంది. షీఈ్ ఎ వెరీ ఓల్డ్ లేడీ ఎలిజబెత్, చాలా కడు వృద్ధురాలు. దేవుడు చేసిన మేలు, వృద్ధాప్యంలో గర్భం ధరించి. అసలు వృద్ధాప్యం అంటేనే వంగిపోతూ ఉంటారు కదా, ఇక వంగిపోతే ఇంకా అడిషనల్ వెయిట్ అనమాట, ఇంకా ఈ కడుపులో ఉన్న బిడ్డ. అయినా కానీ ఆ ప్రభువులో ఆనందం, ప్రభువులో ఆనందం. దేవుడు నా మొర ఆలకించినాడు కదా, ఇన్ని సంవత్సరాలుగా నా ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు కదా. మరి యేసుప్రభు ఈ శిశువు గురించి ఏమంటాడంటే, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఏమంటాడు, మరి స్త్రీలు కనేవాళ్ళు ఇలాంటి వ్యక్తి లేడంట. అంటే హీ వాజ్ బ్లెస్డ్ అమంగ్ ఆల్ ద చిల్డ్రన్ బోర్న్ బై ద విమెన్. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం బాప్తిసం ఇచ్చే యోహాను. మరి అతని పుట్టుక ఎంత గొప్పది, యేసుప్రభు గురించి చాటించినాడు. ఏ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యములో కేక వేయొకని శబ్దం. యేసు రాకడ గురించి ప్రకటించడానికి 6 నెలల ముందు ఈ లోకానికి పంపించినాడు దేవుడు. మరియ కూడా ఎంత అదృష్టవంతురాలు. యూదయ దేశంలో ఎంతమంది కన్యలు ఉన్నారు, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఏర్పాటైన కన్యక. అక్కడ ఈ మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి యూదయ దేశంలో ఉన్న కన్యలందరూ నా గర్భంలో రావాలి, నా గర్భంలో యేసు పుట్టాలని ఆశతో ఉన్నారట. కానీ దేవుడు మరియను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వ్యక్తులు ఎప్పుడు కూడా మరి దేవుని పిలుపును అలక్ష్యం చేయకూడదు. చూడండి, ఇద్దరు కూడా దే ఆర్ చోసన్ బై గాడ్. అండ్ వెన్ దే కమ్ టుగెదర్ స్పిరిట్ వర్క్ ఈజ్ హ్యాపెనింగ్. ఈమె గర్భంలో శిశువు గంతులు వేస్తున్నాడంట. మరియకు ఎంత ఆనందం. ఆ వృద్ధురాలు దీవించిన దీవెనలన్నిటికీ ఆమె ప్రాప్తురాలైపోయింది. ఈమె తీర్మానం చూడండి, మరియది, నా ప్రాణంతో నేను ప్రభువును ఆరాధిస్తాను, నా శరీరం నేను అప్పగిస్తాను, నా ఆత్మ ఆయన యందు ఆనందిస్తాను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఏమంటారు, ధన్యురాలు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఏ నైస్ కాన్వర్జేషన్. కాబట్టి ఇలాగ మాట్లాడాలి విశ్వాసం. పాత కథలు కొన్ని తవ్వి తీస్తారు. పోయిన క్రిస్మస్కి ఏం చేసినావో నాకు బాగా గుర్తుంది అంటారు. దరిద్రపు మాటలు అవి. ఏం చేస్తే నీకేంటి, గతం గతః, నిన్న అయిపోయింది. ఎస్టర్డే ఈజ్ డెడ్, లీవ్ ఇట్. టుమారో ఈజ్ అన్సర్టన్, రేపు నువ్వు ఉంటావో లేదో నీకు తెలియదు. ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఏం చేయాలి, సంతోషించాలి. మీ ఆయన ఊరికే విసిగిస్తే ఇలాగ అనాలి, అయ్యా పోయింది పోనీ ఇంకెందుకు మాట్లాడతావు అవన్నీ, మనం సంతోషంగా ఉందాం అనాలి. లేదు నాకు బాగా గుర్తుంది, ఇలాగ పిచ్చి మాటలు మాట్లాడద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, అబద్ధములు మాట్లాడకూడదు, వదరు బోతులుతో జోలికి పోవద్దు, వారితో సాంగత్యం చేయకూడదు. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. నువ్వు జీవం గల దేవుని నీ నోటితో ఏం చేయాలి, ఎల్లప్పుడూ ఏం చేయాలి, స్తుతించాలి. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యము
ఆయన స్తుతి నా నాలుక మీద ఉంటుంది అంటున్నాడు. 34వ కీర్తన 1వ వచనం. అందరూ ఒకసారి లేచినటువంటి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వట్టి మాటలు లేమిదికి కారణం, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. వ్యర్థమైన మాటలు అబద్ధములను నాకు దూరంగా ఉంచు. వాక్శక్తి ఇచ్చినావు, నీ రూపంలో నన్ను సృజించుకున్నావు. నా కొరకు నీవు నీ ప్రాణత్యాగం చేసినావు, బలి అయినావు తండ్రి. నా కొరకు నా పాపములు మరి మన్నించినావు, రక్షణానందం నాకు ఇచ్చినావు. ఎన్ని వేళ్ల నోళ్ళతో నిన్ను స్తుతించిన అది తక్కువే. నాకానందము కారణమిదే, యేసు భారమెల్ల తీసేను. నాకానందము కారణమిదే, యేసు భారమెల్ల తీర్చేను. సర్వకాలము పాడుచుందు, చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. సర్వకాలము పాడుచుందును, యేసు భారమెల్ల తీసేను. నాకానందము కారణమిదే, యేసు భారమెల్ల తీసేను. సర్వకాలము పాడుచుందును, యేసు భారమెల్ల తీసేను. పాప భారము చే కృంగియుంటిని, పాప భారము చే కృంగియుంటిని. పాప భారం తీసి సమాధానమిచ్చేను, పాప భారం తీసి సమాధానమిచ్చేను. నాకానందం కారణమిదే, యేసు భారమెల్ల తీసేను. సర్వకాలము పాడుచుందును, యేసు భారమెల్ల తీసేను. పాప భారము చే కృంగియుంటిని, పాప భారం తీసి సమాధానమిచ్చేను. నాకానందం కారణమిదే, యేసు భారమెల్ల తీసేను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ పండుగ వేళ చక్కని వర్తమానం మాకు వినిపించినావు. అవును తండ్రి, క్రిస్మస్లో మేము ఏం మాట్లాడుతున్నాం? క్రిస్మస్ సంభాషణ ఎలా ఉండాలి? బంధువులు, చుట్టాలు, కుటుంబ సభ్యులు చేరుకున్నప్పుడు వ్యర్థమైన మాటలు కాకుండా అవసరమైన మాటలు, ఇది న్యాయమా, ఇది సత్యమా, ఇది అవసరమా అని ప్రశ్నించుకొని ప్రతి మాట కూడా ఆలోచన సహితంగా జాగ్రత్తగా నోరు తెరవడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే ప్రభువా, వ్యర్థమైన మాటలు, చీకటి మాటలు, లేమి గురించిన మాటలు, ప్రభా దేవునికి మహిమరాని మాటలు తండ్రి, అన్యుల ముందు ప్రభా నోటికి చిక్కం పెట్టుకొని ఉంటానని దావీదు అంటున్నాడు. నేను నా నాలుకతో పాపం చేయను అంటున్నాడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి కాపు చేసుకుంటాను అంటున్నాడు. నా పెదవులకు కాపు చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు. అవును ప్రభువా, మరి తండ్రి అనాలోచితంగా మాట్లాడితే దాని పర్యవసానము కొన్నిసార్లు భయంకరమైన మరి దారుణానికి కూడా తీసుకొని వస్తుంది. ఇంటిలో కలహాలు, కయ్యాలు ప్రభువా, సాతాను చిచ్చు పెడుతుంది నాయన. అపవాదికి మీరు చోటు ఇవ్వద్దని. క్రిస్మస్ అంటే స్తుతుల పండుగ అని ఇద్దరు స్త్రీలు కలుసుకున్నప్పుడు ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈరోజు మాకు చక్కని ఆలోచన ఇచ్చినావు తండ్రి. దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు దేవునికి వందనవచనం తెలుసు. ఆత్మపూర్లు కలుసుకుంటే గర్భంలోని శిశువు కూడా గంతులు వేసినాడు. అవును తండ్రి, ఎంత అద్భుతం. మేము ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నిన్ను ఘనపరచాలి, వెలుగుమయమైన మాటలు మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు యేసునామములో బంధిస్తున్నాను గొప్ప దేవ. సత్యమే పలకాలి. వినుటకు సొంపుగా ఉన్న మాటలు, సారవంతమైన మాటలు, ఉప్పు వేసినట్లు సంభాషణ, ఇతరుల క్షేమాభివృద్ధి కలిగే మాటలే మాట్లాడట కృప దయచేయండి. నిన్ను ఘనపరిచే మాటలు మా నోటి నుండి రావాలి. ప్రభా, నీవు పరిశుద్ధాత్మ నియంత్రణలో మా నోరుకు కావలి ఉంచుమని, నీ చిత్తమే మేము జరిగించాలని, నిన్ను గురించి మాట్లాడాలి అన్నా ప్రవక్తి
తన జీవితం అంతా సమర్పించుకొని దేవాలయంలో ఉండి ఆమె నిన్ను గూర్చి ప్రతిరోజు మాట్లాడుచుండేనని ఇప్పుడు వాక్యంలో మేము చూసినాం. అలాగూ ఎన్నో మాటలు దినమంతా మాట్లాడతాం. కొన్ని మాటలైనా యేసు రక్షకుడని, నిన్ను పాపంలో నుండి విడిపించగలడని, నీకు మేలు చేయగలడని, ఆయన సరిపోయిన వాడని మేము పలుకుతున్నామా? ఎంత అంధకారంలో ప్రజలు మగ్గుతున్నారు నాయనా. చీకటిలో ఉండేవారికి గొప్ప వెలుగుగా వచ్చినావు. మరణ ఛాయగల దేశంలో జీవము అనుగ్రహించడానికి వచ్చినావు. కాబట్టి నాయనా నిన్ను గూర్చి మాట్లాడడానికి మాకు ఈ పండుగ సమయంలో ఆత్మల భారం దయచేయమని దేవుని బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి నీ కొరకు ఫలించే కొమ్మగా ఉండాలి. యోసేపు ఫలించడి కొమ్మ, అలాంటి బిరుదు మాకు కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.